దళిత వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రావట్లేదు. గిరిజన వర్గాల సమస్యలు, బలహీన వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రాకపోవడం చాలా బాధ అనిపిస్తుంటది. ఈ దేశంలో భూమి ప్రధాన వనరు అవుతే ఆ భూమి సమస్య పరిష్కారం కావాలని అంబేద్కర్ కోరుకున్నాడు. కానీ భూమిని క్రమక్రమేణా దళితులకు, గిరిజనులకు దూరం చేస్తున్న కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను ఛేదించే దిశగా శాసనసభలో, చట్టసభలో, పార్లమెంట్లో ఉన్న దళిత, గిరిజన, బలహీన వర్గాల వాళ్ళు ఏమాత్రం ప్రస్తావన చేయట్లేదు. ప్రభుత్వ రంగం కుదించబడుతూ ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న దశలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణ శాసనసభలో గాని, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గాని, దేశంలో ఏ శాసనసభలో గాని, లేదా పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో గాని ఈ అంశాన్ని ఈ దళిత, గిరిజన వర్గాల, బలహీన వర్గాల ప్రజాపతిలు ఎవరు కూడా లేవనెత్తట్లేదు. దానికి కారణం ఈ దళిత, గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఇవాళ చట్టసభలో ఉన్న వాళ్ళు నిజమైన దళిత వర్గాల, గిరిజన వర్గాలకు ఆకాంక్షలకు అనుగుణమైన నిజమైన ప్రజాపతులు కారు. ఎందుకంటే పూనా ఉడంబడిక ద్వారా దళితులను ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోయారు, గిరిజనులు ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోయారు. దానివల్ల దళిత, గిరిజన ఉమ్మడి నియోజకవర్గాల్లో అన్ని వర్గాలను ఓట్లు వేయించుకునే పేరుతో ఉన్నత వర్గాల ఆధిపత్యం కింద నలిగిపోయే, వాళ్ళకు బానిసత్వం చేసే వాళ్ళని గెలిపించుకునే పరిస్థితి రావడం వల్ల చట్టసభలో ఈ అణగారిన వర్గాల వాయిస్ లేకుండా పోయింది. మేము అడుగుతున్నాం, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటాయి. స్థానిక సంస్థల తరఫున ఒక ఎమ్మెల్సీని గెలిపించుకుంటారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటేస్తుంటారు. అదే సమయంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుంటాయి. అందులో గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటేస్తుంటారు. అదే సమయంలో టీచర్స్ ఎన్నికలు జరుగుతుంటాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటాయి. అందులో టీచర్స్ మాత్రమే ఓటేస్తుంటారు. అంటే వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అనేది ఒక స్పష్టత. కానీ ఇక్కడ దళిత, గిరిజన వర్గాలకు రిజర్వేషన్ ఉన్నాయి. కానీ కేవలం దళిత, గిరిజన వర్గాలే వాళ్ళ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. అది పూనా ఉడంబడిక మా మీద రుద్దడం వల్ల మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. పూనా ఉడంబడికలో సంతకం పెట్టిన అంబేద్కరే ఆ పూనా ఉడంబడిక వల్ల నా దళిత, గిరిజన వర్గాల స్వేచ్ఛ కోల్పోయినరు. నా దళిత, గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా దళిత వర్గాల కోసమే పాటుపడే నాయకులను కోల్పోయినామని చెప్పి ఆయన బాధపడ్డ సందర్భాలున్నాయి. మేము అడుగుతున్నాం, పూనా ఉడంబడిక వల్ల మేము నష్టపోయినాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఒక ఇంచు కూడా తెలంగాణ భూభాగం కోల్పోమన్న మనం దాదాపు భద్రాచలం పరిధిలో ఉండబడే 7 మండలాలు, 200 గ్రామ పంచాయతీల ఆదివాసులను కూడా ప్రజల్ని కోల్పోయాం, ప్రాంతాన్ని కోల్పోయినాం. అట్లనే రిజర్వేషన్లు అమలు ప్రక్రియ మొదలవుతున్నప్పుడు పూనా ఉడంబడిక ద్వారా ఏ అసంతృప్తి అయితే అంబేద్కర్ లో ఉన్నదో, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమం జరుగుతున్నప్పుడు ఆదివాసీ గూడాల్లో ఏ అసంతృప్తి అయితే మమ్మలను బలవంతంగా నెట్టేసిందని చెప్పి అసంతృప్తి ఉన్నదో, ఎస్సీ వర్గీకరణ సాధించిన సంతోషం మాకున్నప్పటికీ కొంత ఆవేదన కూడా మాకున్నది. ఆవేదనకు కారణం రేవంత్ రెడ్డి గారి సర్కారే ఆవేదనకు కారణం. ఎందుకంటే గత నోటిఫికేషన్లు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు, ఆగస్టు 1 కంటే ముందు ఏ జడ్జిమెంట్ అయితే ముందు నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లు కూడా వర్తింపజేస్తామన్న రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏమాత్రం దాన్ని మాట నిలబెట్టుకోకుండా ఆయన వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాకు జీవో వచ్చినట్టుగా కనిపిస్తున్నది. కానీ ఉద్యోగ నియామకాలు ఇప్పుడు లేకుండా పోయినాయి. అన్ని ఉద్యోగ నియామకాలు వర్గీకరణ జరగకముందే చేసుకున్నారు. అదే సమయంలో మరొక గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఇప్పుడు వెంటనే జరగవు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు కూడా ప్రకటించి మాకు తీరని మా నిరుద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర కనిపిస్తున్నది. అంతేకాకుండా ఆగ మేఘాల మీద ఫైనాన్స్ లో, ఆర్థిక శాఖలో, ఇతరత్ర డిపార్ట్మెంట్ లో ఇవాళ జీవో వస్తుందని తెలిసినప్పటికీ, ఎస్సీ వర్గీకరణ జీవో ఇవాళ వస్తుందని తెలిసినప్పటికీ నిన్న మొన్న ఒక వారం రోజుల క్రితం నుంచే మొత్తం ప్రమోషన్ లో రిజర్వేషన్లన్నీ అమలు చేసుకుంటూ పోయారు. అంటే ఎస్సీ వర్గీకరణ జీవో అమలు జరగకముందే ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకముందే ప్రమోషన్లు భర్తీ చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకముందే ఒకవైపు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఫలితాలు ప్రకటించారు. ఒక మాట చెప్పాలంటే మా నోటి కార్డు కూడును తీసేసి మాకు ఉత్త జీవో చేతిలో పెట్టినట్టు అయిపోయింది. అయినప్పటికీ
రాబోయే బిడ్డల భవిష్యత్తు కోసమైన వర్గీకరణ ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన మాత్రం మాకున్నది. అందుకు అనుగుణంగా 30 ఏళ్ల పోరాటం విజయం సాధించినందుకు గుర్తుగా మూడును తీసేసి మాకు ఉత్త జీవో చేతిలో పెట్టినట్టు అయిపోయింది. అయినప్పటికీ రాబోయే బిడ్డల భవిష్యత్తు కోసమైన వర్గీకరణ ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన మాత్రం మాకున్నది. అందుకు అనుగుణంగా 30 ఏళ్ల పోరాటం విజయం సాధించినందుకు గుర్తుగా ఖచ్చితంగా లక్షల డబ్బుల ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక నిజంగమైన మాదిగా మంత్రివర్గం లేకపోవడం అనేది మేము చూస్తున్నాం. మాదిగల తరఫున మాట్లాడే మంత్రులు ఇక్కడ లేకుండా పోయినరు. అసలు మాదిగ మంత్రులే లేకుండా పోయినరు. గత తెలంగాణ వచ్చిన కాంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్యల మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. కేసీఆర్ గవర్నమెంట్ లో చోటు లేకుండా పోయింది 10 ఏళ్ల పాటు. అదే సమయంలో ఈ గవర్నమెంట్ లో కూడా నేను మాదిగా అని చెప్పుకునే ఒక మాదిగ మంత్రి ఇక్కడ లేకుండా పోయిండు. కాబట్టి మాదిగలకు మంత్రివర్గంలో చోటు దక్కాలనే విషయం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారి సర్కారు గుర్తించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో మాదిగలు కాని వ్యక్తులను మంత్రి పదవులకు తీసుకొని అది మాదిగల కోటలో చూపెట్టి మాదిగలకు ద్రోహం చేయాలనుకుంటే మాత్రం మాదిగల తిరుగుబాటు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆయన మాదిగ కాదని నేను అంటున్నా. ఆయన మాదిగని చెప్పుకోమనండియా. ఆయన మాదిగ కాదని నేను అంటున్నా. నేను మాదిగని చెప్పుకోమనండి. మాదిగని ఆయన అవుతే 2 సార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది. మధ్యలో 2 సార్లు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు చర్చ జరిగింది. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కమిషన్ నివేదిక వచ్చినప్పుడు చర్చ జరిగింది. కమిషన్ నివేదిక తర్వాత మొన్న చట్టమయ్యే రోజు చర్చ జరిగింది. ఈ 3 సార్లు చర్చ జరిగినప్పుడు కనీసం మాదిగనే పేరు ఎత్తనోడు మాదిగ మంత్రి ఎట్లా అవుతాడు? ఎంఆర్పీఎస్ పేరు ఎత్తనోళ్ళు మాదిగ మంత్రులు ఎట్లా అవుతారు? తను మాదిగని చెప్పుకోవడానికి సిగ్గుపడేటోళ్ళు మాదిగ మంత్రులు ఎట్లా అవుతారు? తర్వాత మాదిగో కాదో ఆయన చెప్పానండి. ఆయన మాదిగని మీరు మా మీద రుద్దుతారా? తెలంగాణ వచ్చిన కానీ మాదిగలకు మంత్రులే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే 9% జనాభా మాదిగలకు అని తేలింది కదా. మేము 10 అడుగుతున్నాం, 11 అడుగుతున్నాం. మా లెక్కలు మాకున్నాయి. మేము 10% అడుగుతున్నాం, 11 అడుగుతున్నాం. మా లెక్కలు మాకున్నాయి. పోనీ వాళ్ళ లెక్కే 9 ఇచ్చారు కదా. సింగిల్ క్యాస్ట్ గా 9% జనాభా కులం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరినో చూపించండి. అతిపెద్ద జనాభా కులానికి మంత్రి కూడా చెప్పానండి. ఆయన మంత్రి అవుతే నేను మాదిగని చెప్పానండి. ఆయన మాదిగ అవుతే 30 ఏళ్ల పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పీఎస్ గురించి అసెంబ్లీలో మాట్లాడినాయి. అన్ని పార్టీల ప్రజాపతులు ఎంఆర్పీఎస్ గురించి మాదిగల గురించి మాట్లాడినాయి. ఆయన ఎంఆర్పీఎస్ గురించి మాదిగల గురించి ఒక పేరెందుకు ఎత్తలేదో చెప్పానండి. మా మీద రుద్దుతారా? ఎన్నేళ్ళు మాకు ప్రభుత్వాలు మాకు భాగస్వామ్యం లేకుండా చేస్తారు. ఆయన మాదిగ కాడని నేనంటున్నా. అవునని చెప్పుకోమనండి. ధన్యవాదాలు.